ఈ నెల 24-25 దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె భాగంగా ఆ సమ్మెకు సిఐటి సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది. ఆ రోజు వాళ్ళ వేరే కార్యక్రమాల్లో సిఐటి నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే వరకు వాళ్ళు పోరాటం చేసిన సందర్భంగా వాళ్ళకి ఎల్లవేళ అండాలలో ఉంటూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పిఎస్ గోపాల్, సిఐటి పట్టణ కార్యదర్శి. అయ్యా తిండైనా పెట్టండి, అయ్యా డబ్బులైనా ఇవ్వండి, డబ్బులైనా ఇవ్వండి, చేసిన డబ్బులు రాలేదన్నా ఉండండి అట్లాగే ఫస్ట్ గోడలు తెలుసు కదా విజువల్స్. ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆలుమూరు గ్రామానికి సంబంధించినటువంటి జగనన్న లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ దాదాపు 7,000కు పైగా ఇళ్ల స్థలాలను ఇల్లు కట్టిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఇక్కడ లేఅవుట్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ చూస్తే కేవలం 70 మంది మాత్రమే ఇక్కడ కాపురాలకు చేరినారు. ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు అనేక రూపాల్లో పనులు చేసినప్పటికీ ఇక్కడ లబ్ధిదారులకు అనుకూలమైనటువంటిది సరిగా లేకపోవడంతో ఇక్కడ ఎక్కువ మంది చేరలేదు. కరెంటుకు సంబంధించింది ఉంది, రోడ్డుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అట్లాగే మంచినీటిది మేజర్గా ఇక్కడ సమస్య ఉంది. అనేక ఇళ్ళు ఖాళీగా ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ నిర్మించినటువంటి ఇళ్లను నాసిరకంగా ఉండడంతో పాటు లబ్ధిదారులు ఇక్కడికి రావడానికి దూరం అనేటువంటి దాంతో ఎక్కువ మంది రాలేదనేది కనపడుతుంది. ఈ విషయంలో సిపిఎం పార్టీ జగనన్న కాలనీ లేఅవుట్ను సందర్శించి ఇక్కడ లబ్ధిదారులందరినీ చైతన్యం చేసి ఆ ఇళ్లను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేయాలి, లేదంటే మేమే స్వాధీనం చేసుకుంటామనే దాని మీద ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో నగర కమిటీ ఏర్పాటు చేస్తుంది. పేదోడికి ఇల్లు నిర్మాణం అనేటువంటిది అత్యంత ఖరీదైనటువంటిదిగా భావిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసినప్పటికీ అది తగినంత రూపంలో లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇక్కడ రాలేదనేటువంటి ప్రధానంగా కనపడుతుంది. భవిష్యత్తులో ఇక్కడ ఈ 7,000 ఇళ్లలో ప్రభుత్వం స్వాధీనం చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేస్తామనేది తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి 24,900 మంది దాకా గత ప్రభుత్వం జగనన్న ఇండ్ల పేరుతో లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఆ విధంగా ఆలమూరులో ఉన్నటువంటి ఇక్కడ సుమారుగా వేలాది మందికి ఇండ్లు కట్టిస్తామని చెప్పి పని కూడా ప్రారంభించారు. కానీ గత ప్రభుత్వం అనాలోచితంగా 1 సెంటు స్థలంలోనే ఇండ్లు కట్టించడంతో లబ్ధిదారులకు ఎక్కువ మందికి ఇక్కడ రావడానికి ఇష్టపడట్లేదు. ఉండే ఇండ్లను కూడా నాసిరకంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మౌలికమైన సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంసారం చేయడానికి అంత సుముఖంగా కనపడట్లేదు. దాన్ని ఇప్పుడు ప్రజల సొమ్మును ఊక నీళ్ళపాలు చేసినట్ల ఇండ్లు అయితే కట్టించినారు, కానీ దాన్ని చూసుకునేటువంటి వాళ్ళు లేక ఇండ్లు పడిపోవడము, లేదంటే చెదలు పట్టడము, ఉన్నటువంటి కిటికీలను ద్వారమందిరాలను కూడా పగలగొట్టి కొంతమంది ఇక్కడ దొంగతనాలు చేస్తున్నట్లు కూడా మన దృష్టికి వస్తుంది. అదేవిధంగా సిపిఎం పార్టీ చెప్తుంది, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలోకి రావాలా. ఆ విధంగా రాకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఆందోళనలు చేసి ఎవరైతే ఇప్పుడు అనంతపురం నగరంలో స్థలాలు లేకోకుండా ఇండ్లు లేకోకుండా ఉన్నారో వాళ్ళని ఇళ్లలో ప్రభుత్వమే చేర్పించాల్సిందిగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తుంది. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సొంతింటి కళ నెరవేరుస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేసింది. ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరికి దూరంగా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో, పట్టణానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ లబ్ధిదారులు నివాసం ఉండాలంటే మౌలిక సదుపాయాలు లేవు, నీళ్ళు లేవు, ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాదాపు 7,000 కుటుంబాలకు గాను 70 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ 70 మందికి కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
తాగే నీళ్ళు లేవని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు. అట్లాగే దొంగల బెడద ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు. వీధి లైట్లు లేవని చెప్పేసి చెప్పే పరిస్థితి వస్తుంది. వీటి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారుని గుర్తించే ప్రభుత్వం తక్షణంగా ఇండ్లు స్వాధీనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దాదాపు 70% మాత్రమే ఇండ్లు పూర్తయినాయి. ఇంకా 30% పూర్తి కానటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలని వెంటనే పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రభుత్వం చేయకపోతే ఈరోజు సిపిఎం పార్టీనే లబ్ధిదారుని పిలిచి ఆ రకమైనటువంటి ప్రభుత్వాన్ని 35,000 కట్టాలంటున్నారు. 35,000 కడితేనే మీకు జమ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ 35,000 కట్టుకోకుండా ప్రభుత్వం ఉచితంగానే కట్టి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతుంది. లేని పక్షంలో లబ్ధిదారుని పిలుచుకొని వచ్చి ఈ ఇళ్లను మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు